This event is for exclusively for charity. మేము ఇనీషియల్గా స్టార్స్ అందరితో డిస్కస్ చేసేటప్పుడు దెర్ ఇస్ అ కాజ్, మీ అందరి సహకారం కావాలి అన్నప్పుడు శ్రీకాంత్ గారు, తరుణ్ గారు వారి అభిమతం తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ అసోసియేషన్ ఈజ్ దేర్ ఫర్ చారిటీ అని ప్రూవ్ చేశారు. అండ్ మోరోవర్ శ్రీ విజేత గ్రూప్స్ అండ్ డిఎంఎం ఆర్ డిటర్మిన్డ్ టు డెలివర్ for the young generation as well as for orphan, disabled and many old age people. ఈ సందర్భంలో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, లైక్ వాట్ ఎవర్ we generate, we are here to give for charity. అది specifically we'll find out with the help of few media people as well. End of the day, ఈ ఈవెంట్ సక్సెస్ కావాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ స్టార్స్. థ్యాంక్ యూ. ఊరినే సరదాగా స్టార్స్ అందరూ కలిసి ఫుల్ షూటింగ్స్లో బిజీగా ఉంటూ ఒక సరదా కోసం స్టార్ట్ చేసింది క్రికెట్. ఈరోజు చాలామందికి హెల్ప్ అయ్యే స్థాయికి ఎదిగింది. ఈ టీసీఏ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అందరూ ఆర్టిస్టులు అందరూ దీంట్లో మెంబర్సే. చాలాసార్లు మొన్న అనంతపూర్లో కూడా మ్యాచ్ చేయడం జరిగింది. అది కూడా ఒక మంచి కాజ్ కోసం. అలాగే వైజాగ్లో ఇస్ 14th మ్యాచ్ ఉంది. సురేష్ వచ్చి ఇట్లా ఆర్ఫాన్స్కి ప్లస్ దీనికి చారిటీ కోసం చేస్తున్నాం, డెఫినెట్గా మీరు చేయాలి అంటే అందరూ అడగగానే ప్రతి ఒక్కళ్ళు మా ఆర్టిస్టులు అందరూ కూడా దీనికి స్పందించి మంచి కాజ్ కోసం వెళ్తున్నాం, డెఫినెట్గా అందరూ డేట్లు బ్లాక్ చేసుకొని ఎప్పుడో 1 month నుంచి బిఫోరే అందరూ రావడం జరుగుతుంది. ఆ లిస్టు ఎవరెవరు వస్తారనేది కూడా తరుణ్ చెప్తాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇటువంటి మంచి కాజ్ కోసం షూటింగ్స్లో బిజీగా ఉంటూ కూడా మాకు కూడా ఒక సరదా. క్రికెట్ అనేది అందరికీ చాలా ఎంజాయ్ చేస్తాం మేమంతా. మళ్ళీ ఒక సీసీఎల్ అయిపోయింది, అలాగే మొన్న అనంతపూర్ మ్యాచ్ టీసీఏ తరఫు నుంచి చేసాం. మళ్ళీ ఈ మ్యాచ్ కూడా డెఫినెట్గా సక్సెస్ చేస్తారని, మంచి కార్యక్రమాలు మంచి చారిటీలకి డెఫినెట్గా ఎప్పుడు టీసీఏ ముందుంటుంది. ఆర్టిస్టులు అందరూ కూడా దానికి ముందుంటారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎనీ చారిటీ కోసం కానీ ఒక మంచి పనులు మంచి కాజ్ కోసం అయితే డెఫినెట్గా మేమందరం ముందుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ సురేష్ ఆల్ ది బెస్ట్. ఒక మంచి కాజ్ కోసం టీసీ ఎప్పుడు ముందుంటుంది. ఇంతకుముందు చాలా మ్యాచెస్ ఆడాము ఇలాగే చారిటీ కోసం. సో దిస్ ఇస్ అనదర్ మ్యాచ్. ఈసారి వైజాగ్లో చేయబోతున్నాం అండ్ వెరీ హ్యాపీ. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, ఆర్ఫనేజ్కి, తర్వాత వాట్ ఎవర్ అంటే TV5 వాళ్ళు, సురేష్ వాళ్ళు కూర్చుని దే గోయింగ్ టు స్కౌట్ ఫర్ ఫ్యూ చారిటబుల్ ట్రస్ట్ అండ్ వాళ్ళకి మనీ డొనేట్ చేయబోతున్నాం. అండ్ అలాగే ఈ మ్యాచ్ కంటే ముందు నుంచే సురేష్ ఏంటంటే హీస్ అన్ ఎక్స్ క్రికెటర్, ఆంధ్రాకి ఆడారు. అండ్ చాలామంది స్టూడెంట్స్కి పువర్ స్టూడెంట్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే క్రికెట్ కోచింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అవన్నీ చేస్తుండేవాడు. సో అందులోంచి వచ్చిన ఐడియా ఇది. సో ఈ మ్యాచ్ ద్వారా వాళ్ళకు కూడా యూనో హెల్ప్ ఉంటుంది. అండ్ సురేష్కి మెయిన్గా రాంబాబు గారి సపోర్ట్ కూడా ఉంది. అండ్ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మా టీసీఏ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఆడే 2 teams, ఒకటి శ్రీకాంత్ గారు సార్, ఇంకోటి నేను క్యాప్టెన్ చేస్తాను. సో టీమ్స్ ఇంకా మేము ఫైనలైజ్ చేయలేదు. బేసికలీ అందరూ మన ఆర్టిస్ట్లే. ఎవరెవరు వస్తున్నారనేది ఒకసారి చదివేస్తాను. శ్రీకాంత్ గారు, తరుణ్, ఆదర్శ్, ప్రభు, రాజీవ్, ఖయూమ్, విశ్వ, నారా రోహిత్, చరణ్ తేజ్, ప్రిన్స్, అయ్యప్ప, సాయి రవి, నాని, భూపాల్, శివాజీ రాజా, తారక్ రత్న, నందకిషోర్, రఘు, రవిప్రకాష్, అల్లర్ నరేష్, శర్వానంద్, కళ్యాణ్ రామ్, నితిన్, అజయ్, నవీన్ రెడ్డి, సుధీర్. సో ఈ ప్లేయర్స్ అండి. అలాగే చాలామంది యాక్ట్రెసెస్ కూడా వస్తున్నారు. అది ఇంకా వాళ్ళు ఫైనలైజ్ చేయలేదు ఎవరు వస్తున్నారు ఏంటనేది. సో 13th July 14th వైజాగ్లో జరగబోతుంది మ్యాచ్.
అండ్ ఫస్ట్ని కూడా వైజాగ్లో కూడా ప్రెస్ మీట్ చేయబోతున్నాం. సో దీనికి మీ అందరు సపోర్ట్ ఉండాలి. అండ్ హోప్ మేము ఎంత ఎంజాయ్ చేస్తామో మీరు కూడా మమ్మల్ని ఆడడం చూసి అంతే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటనుకుంటే, సురేష్ ఈ మ్యాచ్ ఒకటే కాదు, అండ్ నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా సురేష్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీ. అండ్ హోప్ఫుల్లీ అన్నీ బాగా జరిగి అండ్ 14th ఆ రోజు మ్యాచ్ రోజున అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. స్టిల్ టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది వరకు చాలా మ్యాచ్లు ఆడాం. ఇప్పుడు మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి, అలాగే మా తరుణ్ ప్రాజెక్ట్ కూడా ఈవెన్చువలీ 2 కలిసి వస్తున్నాయి మాకు అక్కడ. సో మంచి కార్యక్రమానికి మేమందరం సేమ్ యాజ్ ఇట్ ఈస్, మా టీం అంతా వీఆర్ గోయింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్, గుడ్ ప్రోగ్రామ్. అఫ్ కోర్స్ మాకు కూడా గుడ్ అనుకోండి అందులో. సో ఈ కార్యక్రమాన్ని అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ సార్, ముందుగా సురేష్ గారికి ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ ప్లస్ అస్ ఆల్సో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి కార్యక్రమంలో నేను కూడా పార్ట్ అవ్వడం నిజంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడే జస్ట్ ఒక సినిమా చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ది మెంబర్గా రావడం జరిగింది. ఎప్పుడు నేను టీవీలో చూస్తూ ఉండేవాడిని మంచి కాజెస్ కోసం ఎప్పుడు అందరూ కలిసి మ్యాచెస్ ఆడడం అనేది. సో నేను ఇప్పుడు ఇలా మళ్ళీ నేను కూడా ఒక పార్ట్ అవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా సినిమాల్లో ఎంత ఎంటర్టైన్ చేస్తున్నామో మేమందరం కూడా రియల్గా సీరియస్గా ఆడి అందరు ప్రేక్షకుల్ని అంత ఎంటర్టైన్ చేస్తామని చెప్పి ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. డెఫినెట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం, రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం సీరియస్గా. సో హోప్ఫుల్లీ యుల్ బీ ఎంటర్టైన్. థ్యాంక్ యూ. క్రికెట్ నా ఫస్ట్ లవ్ అండి. ముందు క్రికెట్ ఆడేవాడిని. ఇక్కడికి రాకముందు తేజ గారు అవకాశం ఇవ్వడంతో ఇక్కడికి వచ్చాను. సినిమాలు చేసిన తర్వాత ఒక సినిమా నా ఫస్ట్ రిలీజ్ అయింది. తర్వాత నుంచి కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా కొంచెం బాధగా ఉండేది, క్రికెట్కి దూరం అయిపోయినని. సో లక్కీలీ నాకు ఈ ఛాన్స్ రావడం అనేది రియలీ డిలైట్ఫుల్. అదర్ దెన్ దాట్ ఫస్ట్ సినిమాతోనే నేను ఒక చారిటీ ప్రోగ్రాంలో ఒక పార్ట్గా ఉంటున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ అండి. మంచి కాజెస్ కోసం ఆడబోతున్నాం July 14th live on TV5. So I wish Suresh all the best. I'm really happy to be a part of such a good cause. Match కోసం ఎదురు చూస్తున్నానండి. As you know, I'm a keen cricketer. So CCL కూడా చాలా రోజులు అయింది. So I haven't played cricket in a while. So I'm looking forward to the match in Vizag. Thank you. హాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ తరుణ్ గారు బాగా సహకరిస్తున్నారు. మీ అందరి సహకారం కూడా ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాం అండి. అండ్ ఇండస్ట్రియలిస్టులు అందరూ దయచేసి దీనికి సపోర్ట్ ఇవ్వండి. మీరు ఒక్కొక్క సింగిల్ పై కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మెయిన్ కాజ్ ఏంటంటే సార్, చారిటీ అనేది మేము నార్మల్గా అనుకోలేదు సార్. చారిటీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం అంటే, మేము సెలెక్ట్ చేయట్లేదండి. చాలామంది సంకల్పం ఉంటుంది, కానీ వాళ్ళు సేవ చేయలేక అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా చారిటీస్ ఉన్నాయండి హైదరాబాద్లో, నేను అబ్జర్వ్ చేశాను. ఈ చారిటీస్ని పూర్ అండ్ బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్ని మేము ఫైండ్ అవుట్ చేసి త్రూ మీడియా TV5 ద్వారా మేము అది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చేసి వాళ్ళకి అక్కడ డొనేషన్స్ ఇవ్వాలని, అందరికీ సేవ చేయాలని మేము అనుకుంటున్నాం. మీ అందరి సహకారం కావాలండి దీనికోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.